హలో అండి, నేను ఈరోజు చెప్పబోయేది కోడి యాప్ ఆండ్రాయిడ్ టీవీలో కోడి అప్డేట్స్ రాకుండా ఎలా చేయొచ్చో నేను చెప్పబోతున్నానండి. ముందుగా మన టీవీకి వైఫై కనెక్ట్ అవ్వాలండి. వైఫై కనెక్ట్ అయిన తర్వాత మనం ఈ స్టెప్స్ ప్రాసెసింగ్ చేసుకోవాలండి. కోడి యాప్ సెలెక్ట్ చేసుకుంటున్నానండి. టీవీలో సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇలా యూజర్ ఇంటర్ఫేస్ వచ్చింది. కోడి 20.5 వెర్షను ఇలా రాగానే పీవీఆర్ క్లయింట్స్ బఫరింగ్ జరిగిద్దండి. ఇది 100% అవ్వాలి. అలా అవ్వగానే మనకి ఇక్కడ సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళాలండి. అది సెలెక్ట్ చేసుకోవాలి. సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇలా డిస్ప్లే సెట్టింగ్స్ డిస్ప్లే సెలెక్ట్ అయ్యిద్దండి. ఇక్కడ సిస్టమ్ దగ్గర సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ సిస్టమ్ దగ్గర సెలెక్ట్ చేసుకోగానే ఇలా 5 ఆప్షన్స్ కనబడతాయి. ఈ 5 ఆప్షన్లో డిస్ప్లే చేంజ్ చేసుకోకూడదండి. ఏమి ఆడియో కూడా చేంజ్ చేసుకోకూడదు, ఇన్పుట్ కూడా చేంజ్ చేసుకోకూడదు, పవర్ సేవింగ్ కూడా చేంజ్ చేసుకోకుండా యాడాన్స్ దగ్గరికి వెళ్తాం. అప్డేట్స్ ఉంటుందండి. ఇక్కడ డిఫాల్ట్గా మనకి ఏంటంటే ఇన్స్టాల్ అప్డేట్స్ ఆటోమేటికల్గానే ఉంటుందండి. ఇలా డిఫాల్ట్గా ఇలా సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. మనం ఏం చేయాలి అంటే అది సెలెక్ట్ చేసుకొని కింద నెవర్ చెక్ ఫర్ అప్డేట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది పెట్టుకోగానే మనకి కోడి అప్డేట్స్ అనేది రావు, అలాగే ఉండిపోయిద్దండి. అన్నోన్ సోర్స్ అనేది ఎనేబుల్ చేసుకోవాలండి మనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.